పరిశుద్ధుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్య మందిర పనుల కొరకు ప్రార్థన చేయండి. నేటి యొక్క బలమైన మాట 1 దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనం. నువ్వు వెళ్ళిన చోటెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలం చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. అదినాన రాజైన దావీదు గారికి అంతా కలిగిన తర్వాత దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము మందస్సము బయట ఉన్న విధానాన్ని చూచి ఒక స్థిరమైన స్థలాన్ని ఏర్పాటు చేసి మందిరం కట్టాలని ప్రవక్త అయిన నాతాన్తో పంచుకున్నప్పుడు దేవుడు మరలా ప్రవక్త నాతాన్తో చెప్తూ ఆయన చెప్పిన మాట, ఇదిగో నువ్వు వెళ్ళిన ప్రతి చోట నేను నీకు తోడే ఉన్నాను. నిన్ను ఎవరు ద్వేషించారో, నేను ఎవరైతే శపించారో వారి మధ్య నేను ఈరోజు వారికంత లేని పేరు లేదా గనులుకున్న పేరు కంటే ఎక్కువగా నేను నీకు ఘనతనిచ్చున్నాను. నిజమైన ప్రసంగమా, రాజైన దావీదు గారి జీవితంలో దేవుని కార్యం చూస్తున్నప్పుడు బాలుడి దశ నుంచి మహారాజు వరకు అనేకమైన శ్రమకాలం, కానీ ఆయన దేవుడు అంట ప్రతిసారి ఆయన విడిపిస్తూ బలపరుస్తూ ఉన్నతమైన స్థితి తీసుకొచ్చిన తనకు రాజ్యంలో అనేకమైన యుద్ధాలైనప్పుడు దేవుని యొక్క సహాయం అందుకున్నాడు. ఎందుకంటే ప్రతిసారి అంట శత్రువుల కంటే దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి ఆశ్రయించడమే దావీదు గారు చేసిన పని. ప్రియ కుమార్తె, ఉదయ కాల సమయంలో మన జీవితంలో మనం అనుకుంటాం, ఈ పరిస్థితిని చూసి భయపడుతూ ఉంటాం, ఆందోళన చెందుతుంటాం, కొన్నిసార్లు దేవుణ్ణే అవమానిస్తూ ఉంటాం లేదా ఆయన మీద తిడుతూ ఉంటాం. కానీ దావీదు గారు చూసామంటే అనేకమైన శోధనలు తను తెలుసు దేవుడు తను రక్షిస్తాడని. అటువంటి దేవుడు చెప్తాడు, ఎన్నిసార్లు నేను రక్షించాను, మరి ఎలా రక్షించున్నా. అందుకని ఆయన మహారాజుగా దేవుని యొక్క హృదయానుసారుగా పిలువబడ్డాడు. ప్రియకుమార కుమార్తె, నీకున్న పరిస్థితిని బట్టి భయపడక, దేవుని యొక్క ప్రణాళిక మన పక్షాన ఉన్నది. ఆయన మనతో తన చిత్తాన్ని నెరవేర్చే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికున్నాను ప్రభా, నువ్వు విడువవు ఎడబాయవు, నీ బిడ్డలు ఎల్ల కాలము కాపాడే దేవుడు. ఇది మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ హస్తాల్లో మమ్మల్ని భద్రపరచాలి. నీ ఆశీర్వాదంతో నింపండి. నీ కృపను మాకు చూపించి నడిపించి ఆయన వరకున్న ప్రతి శ్రమలో ప్రతి కొదులో మీరు విడుదల చేసి నీ కృపాక్షను నింపమని యేసునామమున తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన దేవుడు మీకు సదాకాలము తోడైనగాక. ఆమేన్.